హాయ్ హలో వెల్కమ్ టు గిన్వే వర్క్స్. పిల్లలకి సరైన పోషకాలు చాలా అవసరం అనే కోణంలో ఆలోచిస్తే ప్రొడక్ట్స్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంది. ఒకసారి పిల్లలు తినడం మొదలుపెట్టాక వాళ్ళకి ఉన్న ఆకలికి తల్లిపాలు మాత్రమే సరిపోవు. పిల్లలు ఎదగడానికి ముఖ్యంగా కావాల్సింది ఐరన్. బేబీ ఫుడ్కి ఉన్న రెగ్యులేషన్స్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే మాంసాహారం మీద ఎటువంటి రెగ్యులేషన్స్ లేవు. పిల్లలకి ఇప్పుడు తినే ఫుడ్లో తక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది. అసలే ఆర్గానిక్ ఫుడ్ హవా ఎక్కువగా ఉంది. ఆ ఆర్గానిక్ ఫుడ్లో ఐరన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, యాడ్ చేయడానికి కుదరదు. దీనికన్నా నాన్ ఆర్గానిక్ ఫుడ్స్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఆహారం తింటున్నారు అంటే వాళ్ళు తినే విధానాన్ని ఎక్కువగా నేర్చుకుంటున్నారు అని అర్థం. అందుకే వాళ్ళకి ఆ స్టేజ్లోనే రకరకాల రుచులు, రకరకాల టెక్స్చర్లు అలవాటు చేయాలి. అందుకే పిల్లలకి జాగ్రత్తగా ఆహారం పెట్టాలి. అవే ఈ ఎపిసోడ్లో ఎలాంటి ఆహారాలు పెట్టాలో తెలుసుకుందాం. చాలామంది తల్లిదండ్రులకి ఇంట్లో బేబీ ఫుడ్ చేసుకుంటేనే పిల్లలు ఆరోగ్యానికి మంచిదని, ఖర్చు పరంగా కూడా అదే తక్కువ అన్న విషయం తల్లిదండ్రులకు అర్థమైంది. పిల్లలకి సరిగ్గా ఎదగాలంటే బేబీ ఫుడ్ ఇంట్లో తయారు చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ పాటించాలి. ముందుగా క్వాలిటీ ఉన్న ఇంగ్రీడియంట్స్ని ఎంచుకోవాలి. సాధ్యమైనంత వరకు ఫ్రెష్ ఫుడ్నే వాడాలి. కుదరినప్పుడు క్యాన్డ్ ఫుడ్ లేదా ఫ్రోజన్ ఫుడ్ వాడచ్చు. ఒకవేళ ప్రాసెస్డ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ వాడాలంటే షుగర్ లేకుండా ఉన్నవి వాడండి. కొన్ని ప్రొడక్ట్స్ ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి హోమ్ ఫుడ్స్లో కానీ మామూలుగా కానీ ఎప్పుడు పెట్టొద్దు. అవేంటంటే ప్యాస్చరైజన్ కానీ పచ్చి పాలు. ఇందులో అనారోగ్యానికి గురి చేసే బ్యాక్టీరియా ఉంటుంది. రెండోది తేనె. బొట్యులిజం అనే భయంకరమైన వ్యాధి తేనె వల్ల వస్తుంది. హోమ్ క్యాన్డ్ ఫుడ్, ఇందులో కూడా ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోయిన క్యాన్డ్ ఫుడ్, ఇవి కూడా పెట్టకూడదు. గుంటలు పడ్డా, తుప్పు ఉన్న, కొద్దిగా ఉబ్బినా కూడా లీక్ అయిన క్యాన్లలో ఉన్న ఫుడ్ వాడొద్దు. ప్యాకింగ్ మీద లేబుల్ లేని క్యాన్స్ కానీ జార్స్ ఎలాంటివి వాడొద్దు. బేబీ ఫుడ్ తయారు చేసినప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారాన్ని తయారు చేసే ముందు చేతులని, వాడే సామాగ్రిని బాగా కడగండి. వెజిటేరియన్కి, నాన్ వెజిటేరియన్కి వేరు గిన్నెలు, కత్తిపీటలు వాడండి. లేదంటే నాన్ వెజ్లో ఉండే బ్యాక్టీరియా వెజిటేరియన్కి అంటుకునే అవకాశం కూడా ఉంది. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ను శుభ్రంగా కడగండి. ఒకవేళ తొక్క తీసి వాడుకునే పళ్ళు, కూరగాయలు ఉన్నా కడిగిన తరువాతే తోలు తీయండి. పిల్లలు సగం తిన్న ఆహారాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి వాడొద్దు. పీనాస్తనానికి పోకుండా అలా వదిలేసిన ఆహారాన్ని పడేయండి. వండిన ఆహారాన్ని 2 గంటల కన్నా ఎక్కువ రూమ్ టెంపరేచర్లో ఉంచొద్దు. టెంపరేచర్ 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటే గంట కన్నా ఎక్కువసేపు రూమ్ టెంపరేచర్లో ఆహారాన్ని ఉంచొద్దు. పిల్లల కోసం చేసిన మాంసాహారాన్ని 24 గంటల కన్నా ఎక్కువ ఫ్రిడ్జ్లో ఉంచొద్దు. పళ్ళు, కూరగాయలు అయితే 48 గంటల కన్నా ఎక్కువ ఫ్రిడ్జ్లో ఉంచొద్దు. ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసిన ఆహారాన్ని లేదా ఫ్రోజన్ ఫుడ్ని బయటకు తీశాక 165 డిగ్రీల ఫారెన్ హీట్ వచ్చే వరకు వేడి చేయాలి. తయారు చేసిన బేబీ ఫుడ్ని గాలి వెళ్లకుండా ప్యాక్ చేసి 1 నెల వరకు ఫ్రిడ్జ్లో ఉంచవచ్చు. 6 నెలల కన్నా ముందే పిల్లలకి సాలిడ్ ఫుడ్ పెడుతుంటే కనుక వాళ్ళకి వాడే స్పూన్లు, బౌల్స్ అన్నీ వేడి నీటిలో ఉంచి తీయాలి. పిల్లలు వాడే ముందు వాటి తడంతా పోవాలి. కిచెన్లో వాడే మసిగుడ్డ నీట్గా ఉతికి వాడాలి. కిచెన్లో గట్టు, టేబుల్ అన్ని వేడి నీటితో తుడుస్తూ ఉండాలి. పిల్లలకి ఆహారం వేడి చేసి పెట్టినప్పుడు అది వాళ్ళకి పెట్టినప్పుడు చల్లగా ఉండాలి. పిల్లలకి పెట్టే ముందు వేడి ఎంతుందో తెలుసుకోవడానికి మన చేతి మీద వేసుకొని చూడాలి. పిల్లల ఆహారాన్ని ఒక్కసారి వేడి చేయాలి. మైక్రోవేవ్లో వేడి చేసినప్పుడు ఆహారం కొన్ని చోట్ల వేడిగా లేకుండా చూసుకోవాలి. పిల్లలకి వీలైనంత వరకు ఫ్రెష్గా చేసిన ఫుడ్ పెట్టండి. ఒకవేళ అలా కుదరినప్పుడు నీట్గా స్టోర్ చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఆహారం వేడిగా లేకుండా చూడండి. ఒకవేళ పిల్లలకి 24 గంటల వరకు తినేది లేదు అని తెలిసినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ప్యాక్డ్ ఫుడ్ వాడుతున్నప్పుడు దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ జాగ్రత్తగా పరిశీలించాలి. ఫుడ్ ఏ ఫ్రిడ్జ్లో అయితే పెడతామో అది శుభ్రంగా ఉండాలి. ఫ్రిడ్జ్లో ఎప్పుడు టెంపరేచర్ ఐడియల్గా ఉంచుకోవాలి. ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.